అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి పంచా విసురుతుంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో ప్రజల్లో కొంతమేర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని మినుములూరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.2 డిగ్రీలు, అరకులో 5 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రికార్డైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని అధికారులు పేర్కొంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి పంచా విసురుతుంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ప్రజల్లో కొంతమేర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లాలోని మినుములూరు 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.2 డిగ్రీలు, అరకులో 5 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రికార్డైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. ఫోన్ ద్వారా సూర్యప్రకాష్, చెప్పండి. వైశాలి, అరకు జిల్లాలో అయితే అల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు నిత్యం కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలతో భారీగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే డిసెంబర్ 10 నుండి కూడా ఇప్పటి వరకు కూడా రోజు రోజుకి కూడా ఉష్ణోగ్రతలు అయితే కనిష్టానికి అయితే మరింత పడిపోతున్న పరిస్థితి ఉంది. సింగిల్ డిజిట్స్ గానే గత 22 రోజులుగా ఈ యొక్క సింగిల్ డిజిట్స్ నమోదు కావడంతో స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చెందుతున్నారు. కనీసం వాళ్ళకి మెడికల్ అసిస్ట్ కి సంబంధించిన ఈ తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా ఎటువంటి వెసులుబాటు లేకుండా ఉదయం 11:30 దాదాపు మధ్యాహ్నం కావాల్సిన సమయం, అంటే ఉదయం 11:30 సమయంలో కూడా ఎటువంటి వేడి సౌకేందుకు అలానే ఎండ కూడా రాని పరిస్థితి ఉండడంతో ఈ యొక్క సూర్యుడు కనిపించకపోవడంతో వాళ్ళు మరింత చలితో అయితే వణికిపోతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 4 అయ్యేసరికి మళ్ళా దట్టమైన పొగమంచు కమ్ముకొని స్థానికంగా రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ప్రస్తుతం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత అరకులో 5 డిగ్రీలు, మిలుములూరులో అయితే 6 డిగ్రీలు, అలానే చింతపల్లిలో 6.2, పాడేరులో 8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం అయితే జరిగింది. అలానే లంబసింగికి సంబంధించి లంబసింగి ఇది ఒక ఆంధ్ర కాశ్మీర్ గా పిలుస్తారు. ఈ యొక్క ప్రాంతంలో నిత్యం కూడా ఈ పొగ మంచుతో కమ్ముకొని ఒక అందమైన ప్రదేశంగా ఉండడంతో అయితే పర్యాటకుల తాకిడి కూడా అత్యధికంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పర్యాటకుల తాకిడిని మించి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. కనీసం ఎక్కడ కూడా వాళ్ళకి ఈ వేడి లేకపోవడంతో ఈ చల్లని పొగ మంచుతో కమ్ముకున్న ఈ యొక్క చలి అత్యధికంగా ఉండడంతో వారి యొక్క అనారోగ్యం కూడా చాలా మంది పాలవుతున్నారని అయితే స్థానికంగా ఉన్న గిరిజన వాస్తవులందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అతి సింగిల్ డిజిట్స్ లో ఇలా నమోదు కావడం ఈ ఏడాదిలో మరింతగా దాదాపు 5-6 రోజులుగా కూడా కనీసం సింగిల్ డిజిట్స్ కి 5 to 6 ఈ రేషియోలోనే ఈ డిగ్రీస్ అన్ని కూడా సెల్సియస్ డిగ్రీస్ అన్ని కింద పడిపోతున్నాయనే ఉద్దేశంతో స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాగల వారం రోజులు కూడా ఇదే విధంగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.